బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని ఎర్రగిడ్డ మానసిక ఆసుపత్రికి చేరుకున్నారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించారు. కరణ్ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని సూపరింటెండెంట్ ని ఆరా తీశారు. రిపోర్ట్స్ తో క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఇక ఎర్రగడ్డలోని ఫుడ్ పాయిజన్ కి సంబంధించి ఇటు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన బాధితులను అయితే ఆయన పరామర్శిస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి అసలు కారణాలు ఏంటి అనే కోణంలో కూడా అక్కడ ఉన్న అధికారులను అయితే అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ బాధితులందరినీ కూడా ఎవరైతే ఫుడ్ పాయిజన్ ఘటనలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రసన్న, రెండో తారీఖున ఇక్కడ సుజాత, ఇప్పటికే మనం చూసుకుంటే ఇటు ఎర్రగడ్డలో ఫుడ్ పాయిజన్ ఘటనకి సంబంధించి కూడా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. సో ప్రెసెంట్ ఇటు హెల్త్ మినిస్టర్ కూడా అక్కడికి వచ్చి పరామర్శిస్తున్నారు. కాబట్టి అసలు అక్కడ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ దీనికి సంబంధించి అసలు ఏం సమాధానం చెప్తున్నారు? ఫుడ్ పాయిజన్ ఘటనకి సంబంధించి ఏం జరిగింది అనుకోవచ్చు? ప్రసన్న, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో 72 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వార్డులోనే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఉస్మానియా గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాము. ఫుడ్ పాయిజన్ ద్వారానే అస్వస్థతకు గురయ్యారా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి పరిశీలిస్తున్నామని చెప్పడంతో పాటు కరణ్ అనే వ్యక్తి మృతి చెందాడు, ఎందుకు మృతి చెందాడు అన్న విషయాలు బయటికి రావాలంటే తన పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కీలకంగా మారనున్నది. అది వచ్చిన తర్వాత మాత్రమే ఏం జరిగిందన్న విషయం మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, 72 మందికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి వార్డు ఇదే. ఫుడ్ పాయిజన్ ద్వారానే అయ్యి ఉండొచ్చు, లేదు అనంటే ఆ రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఒక స్వీట్ ని పెట్టాము, ఆ స్వీట్ ద్వారా అయినా ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చేమో అని అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారంటే ఫుడ్ డైట్ ఇచ్చేటువంటి వ్యక్తిని కూడా కాంట్రాక్టర్ని సస్పెండ్ చేశాము. ఒకవేళ నిర్లక్ష్యం వహించడం వల్లే ఇదంతా జరిగింది అంటే సూపరింటెండెంట్ని కావచ్చు లేకపోతే ఏ అధికారినైనా సరే సస్పెండ్ చేస్తాము, ఉపేక్షించేది లేదు అని చెప్పేసి తను మాట్లాడారు. ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి తమ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు అని ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు వాళ్ళని ఇంటికి తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు ఉన్నారు మీకు? ఒక 18 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఏడాదికి 2 ఏళ్లకు 3 ఏళ్లకు మందులు వాడక మళ్ళా స్టార్ట్ అవుతుంది. తొలకొస్తాం తొలకపోతాము. ఇన్నేళ్ళలో ఎప్పుడు అట్లా జరగలేదు. మేము కూడా ఇక్కడ ఫుడ్ తినేవాళ్ళం ఒకప్పుడు అటెండర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇలా ఉంటే ఏంటంటే డాక్టర్లు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఫుడ్ కానీ ఏదైనా కానీ జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక మాకు ఏజ్ అయిపోయిందని మేము ఇలా అడ్మిట్ చేసినాము. మా పిల్లాడు మంచిగా ఉన్నాడు, నేను తీసుకోదలుచుకోపోతాను ఇంటికి. ఫుడ్ పాయిజన్ జరిగిందని ఎప్పుడు నైట్ తెలిసింది 9 తర్వాత ఈటీవీలో ఫస్ట్ ఈటీవీలో, దాని తర్వాత ఒక్కొక్క వార్తలలో తెలిసింది. తెలిసినందుకు మేము వచ్చినాము, డాక్టర్లను కూడా తెలుసుకున్నాము. మంచిగా ఉన్నాడు మీ అబ్బాయి, తీసుకెళ్ళండి అని చెప్పి తీసుకెళ్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిక్కడపల్లి, హైదరాబాద్. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయిందని చెప్తున్నారా లేకపోతే ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళు ఏం చెప్పారమ్మా డాక్టర్లు, మీ అబ్బాయి బాగున్నాడు, మేము చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు మాకు. ఎందుకంటే అక్కడ స్లీప్ ఇస్తారు కదా డాక్టర్ నుంచి, అది ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇక్కడ వార్డ్ బాయ్లు ఉంటారు కదా, మీ అబ్బాయి ఓకే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. కొందరికి జరిగిందని తెలిసింది, వాళ్ళు కూడా కోలుకుంటున్నారు. ఒక అబ్బాయి కిరణ్ అనే అబ్బాయి చనిపోయినాడని తెలిసింది వార్తలలో కూడా. మాట్లాడారా సూపరింటెండెంట్తో కానీ డాక్టర్స్తో కానీ? డాక్టర్తో వీళ్ళ మదర్ వెళ్ళి మాట్లాడుతుంది. నేను ఎక్కువ నడవలేను అందుకోదని ఒక దారిలో కూర్చున్నాను. అంటే తమ బాబు బాగానే ఉన్నాడు అని చెప్పేసి వైద్యులు చెప్పారు. కానీ ఫుడ్ పాయిజన్ జరగడం వల్లనే
కరణ్ అనే వ్యక్తి చనిపోయాడని వార్తల్లో విని ఇక్కడి వరకు వచ్చాం, మా బాబును తీసుకువెళ్తాము. 18 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది అని చెప్పి తెలిసిందని కూడా అతను చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాడు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఈ వార్డులోని వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉంది. 18 మందికి మాత్రం ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. సూపరింటెండెంట్ ప్రస్తుతానికి తాము ఏం మాట్లాడడం లేదు మీడియాతో. ఎందుకు అనంటే ఏం జరిగింది ఏంటి అని రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అసలు విషయాలు అన్నీ కూడా బయటికి వస్తే అప్పుడే మాట్లాడతామని చెప్పి అటు సూపరింటెండెంట్ చెప్తున్నారు. బయట కూడా అంటే ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు, చాలా మందికి ఈ ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురయ్యారు అని చెప్తున్నారు. కాబట్టి అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. ఏ క్షణమైనా సరే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి తరలించడానికి 2 అంబులెన్స్లతో పాటు దాదాపు చుట్టూ కూడా 8 అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. ఏ క్షణానైనా సరే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తాము అని చెప్పేసి కూడా అటు చెప్తున్నారు. కానీ ఈ ఫుడ్ పాయిజన్ జరిగి ఉండి వీళ్ళకి అస్వస్థతకు గురి అవడానికి ప్రధాన కారణం అయితే వాళ్ళని సస్పెండ్ చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అని ఆరోగ్య శాఖ మంత్రి కొద్దిసేపటి క్రితమే మీడియాతో వెల్లడించారు. హాస్పిటల్ ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు, వైద్యులకి మెరుగైన చికిత్స అందించాలి. ఇప్పటికే డైట్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ని కూడా సస్పెండ్ చేసాం, అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పేసి కూడా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించడం జరిగింది. ప్రసన్న. ఓకే సుజాత, థ్యాంక్ యూ.